హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రామయ్య, సీతయ్య, కనకయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. రామయ్య, సీతయ్య వ్యాపారస్తులు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఇక కనకయ్య రైతు. ఒకరోజు ఉదయమే రామయ్య కోపంగా కనకయ్య వద్దకు వచ్చి, అరే కనకయ్య, ఈ రోజు నుంచి నేను సీతయ్యతో మాట్లాడనురా, వాడితో వ్యాపారం కూడా చేయను, విడిపోయి నేను ఒక్కడనే వ్యాపారం చేసుకుంటాను అని కోపంగా ఆవేశంగా మాట్లాడసాగాడు రామయ్య. ఏమైంది రామయ్య, కంగారు పడకు, నిదానంగా చెప్పు, అసలు మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగింది, కాస్త వివరంగా చెప్పరా అన్నాడు కనకయ్య. ఏం లేదురా, నిన్న వ్యాపార నిమిత్తం పొరుగు రాజ్యం వెళ్ళాం కదా, అక్కడి వ్యాపారస్తులందరి ముందు తనే తెలివిగలవాడన్నట్టు, నేను తెలివి తక్కువ వాడన్నట్టు నన్ను చులకన చేసి మాట్లాడాడురా. అందుకే ఇక నుంచి సీతయ్యతో మాట్లాడను అని కోపంగా చెప్పాడు రామయ్య. అవునా రామయ్య, అందరి ముందు నిన్ను తెలివి తక్కువ వాడన్నట్టు చులకనగా మాట్లాడా? అది తప్పే గాని ఎంతైనా వాడు మన స్నేహితుడేగా. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం మంచిది కాదురా, కాస్త ఆలోచించు. కావాలంటే 2 రోజులు వాడితో మాట్లాడకుండా ఉండు, అప్పటికి నీ కోపం తగ్గిపోతుంది. అప్పుడు వెళ్ళి నిదానంగా వాడికి అర్థమయ్యేలాగా చెప్పు. ఇక ముందు అలా ఎప్పుడు చేయకుండా ఉంటాడు. అంతేగాని ఇలాంటి నిర్ణయం మాత్రం తీసుకోకురా అని ఏదో సర్ది చెప్పబోయాడు కనకయ్య. నువ్వు ఊరుకోరా, నీకేం తెలీదు, నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు. నువ్వెన్ని చెప్పినా నేను మాట్లాడనంటే మాట్లాడను అని అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య. రామయ్య కోపంలో కూడా న్యాయం ఉంది. అసలు ఆ సీతయ్య అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నేను కూడా ఇక నుంచి ఆ సీతయ్యతో మాట్లాడను, అప్పుడు వాడికి బుద్ధొస్తుంది అని అనుకుని ఇక ఇంటికి బయలుదేరాడు కనకయ్య. అలా వెళుతుంటే సీతయ్య ఎదురయ్యాడు. ఇక సీతయ్యతో మాట్లాడొద్దని నిర్ణయం తీసుకున్న కనకయ్య సీతయ్య పిలుస్తున్నా వినకుండా గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమైంది కనకయ్యకి, నేను పిలుస్తున్నా చూడకుండా వెళ్ళిపోతున్నాడు? ఏదైనా తొందర పనిలో ఉన్నాడేమోలే, అందుకే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతయ్య. అయితే 2 రోజుల తరువాత కనకయ్య పొలం నుంచి ఇంటికి వస్తూ ఉండగా దూరంగా రామయ్య, సీతయ్య మంచిగా కబుర్లు చెప్పుకుంటూ రావడం కనిపించింది. ఇదేంటి, సీతయ్యతో మాట్లాడేదే లేదని చెప్పి ఆ రోజు అంత కోపంగా వెళ్ళిన రామయ్య ఈరోజు సీతయ్యతో చట్టాపట్టాలేసుకుని వస్తున్నాడేంటి? ఇంతలోనే రామయ్య కోపం ఎగిరిపోయిందా అని అనుమానంగా వాళ్ళని చూస్తూ ముందుకి నడవసాగాడు కనకయ్య. ఏంట్రా కనకయ్య, నిన్న సాయంత్రం చెట్టు దగ్గరికి రాలేదు, రోజు వస్తావుగా, నీకోసం ఎదురుచూసి ఇద్దరం చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం తెలుసా అని అడిగాడు రామయ్య. అది కొంచెం పనుందిరా పొలంలో, అందుకే రాలేకపోయాను అని తటపటాయిస్తూ సమాధానం చెప్పాడు కనకయ్య. అవునరా రామయ్య, వీడికి పని బాగా ఉన్నట్టుంది, అందుకే మొన్న నేను పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అన్నాడు సీతయ్య. అవునా, పిలిచావా? నేనైతే వినలేదురా, పనైతే బోళ్ళుంది పొలంలో, ఆ కంగారులోనే వెళ్ళిపోయినట్టున్నా, ఏమీ అనుకోకు అని కాస్త తమాయించుకుని సమాధానం చెప్పాడు కనకయ్య. సర్లే గాని ముందైతే పొలంలో పని అయిపోయిందా లేదా అని అడిగాడు సీతయ్య. ఈ రోజుతో అయిపోయిందిలేరా అన్నాడు కనకయ్య. అయితే ప్రశాంతంగా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుందాంరా, మనం మాట్లాడుకుని 2 రోజులు అయిపోయింది అన్నాడు సీతయ్య. మాట్లాడుకుందాం అని కాసేపు ముగ్గురు సరదాగా మాట్లాడుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేంటి రామయ్య ఆ రోజు అంతలాగా చెప్పాడు, సీతయ్యతో ఇక మాట్లాడేదే లేదని చెప్పి? నేను కూడా అది నమ్మి సీతయ్యతో మాట్లాడలేదు. ఇంకా నయం, రామయ్య మాటలు నమ్మి నేను సీతయ్య మీదకి పోట్లాటకు వెళ్ళలేదు. వాడికి జీవితంలో నా ముఖం వెంక కూడా చూసేవాడు కాదు.
ఆ! ఇంకెప్పుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని దాని గురించే ఆలోచించసాగాడు కనకయ్య. ఇంతలో కనకయ్య భార్య కనకమ్మ అక్కడికి వచ్చి, "ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? దేని గురించి?" అని అనుమానంగా అడిగింది. "అది మొన్న రామయ్య చాలా కోపంగా వచ్చి" అంటూ జరిగిందంతా చెప్పాడు కనకయ్య. "అయ్యో! ఇంత తెలివి తక్కువ వాళ్ళేంటండి మీరు? ప్రాణ స్నేహితుల మధ్య, అన్యోన్య దంపతుల మధ్య అస్సలు వెళ్ళకూడదు. వాళ్ళ మధ్య కోపాలు తాటాకు మంటలు లాంటివండి. ఈ జీవిత సత్యం మీకు తెలియదా? ఇంకెప్పుడు అలా వెళ్ళకండి" అని నవ్వేసింది కనకమ్మ. "అవును కనకమ్మ, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇక మీదట నేను ప్రాణ స్నేహితుల మధ్యకు, అన్యోన్య దంపతుల మధ్యకు అస్సలు వెళ్ళను" అని నవ్వేశాడు కనకయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.